ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా అత్యధిక మెజారిటీ సాధించిన విజయ్ అయితే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే ఇంకా విజయ్కి 10 స్థానాలు కలిసి 10 స్థానాలు కావాల్సి ఉంది. మరి దీనిపై ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, లేదా పొత్తుతో ముందుకెళ్తారా, లేదంటే మద్దతు కోరుతారా అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. ఒక పక్కన అటు కాంగ్రెస్ కూడా విజయ్కి మద్దతు తెలిపేందుకు రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి డిఎంకే నుంచి అయితే మద్దతు తీసుకోబోమని ఇప్పటికే నిన్ననే ప్రకటించింది పార్టీ. మరి ఇప్పుడు చిన్న పార్టీలను కలుపుకుపోతారా, లేదంటే ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, సో ఏదైతే కావాల్సిన సీట్లను ఎటు నుంచి తీసుకోబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 10 సీట్లపై విజయ్ ఎలాంటి వ్యూహం రచిస్తారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. మరో పక్కన చూసుకున్నట్టయితే అటు విజయ్ 2 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేశారు. 2 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. బట్ ఒకే నియోజకవర్గంలో విజయ్ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరొక నియోజకవర్గంలో మరొక అభ్యర్థిని నిలబెట్టాలి. అయితే ఆ నియోజకవర్గంలో త్రిషనే నిలబడతారంటూ కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఒక నియోజకవర్గంలో అటు విజయ్ కొనసాగుతూ మరొక నియోజకవర్గంలో త్రిషని బరిలోకి దింపుతారంటూ కూడా బైపోల్లో త్రిష గెలవబోతుందంటూ కూడా చర్చ అయితే ఇప్పటికీ మొదలైంది. ఇప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరో పక్కన అటు గవర్నర్ కి కూడా లేఖ రాశారు. 2 వారాల సమయం కావాలని. సో ఈ పరిణామాలు అన్నిటికీ కూడా ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉందనేది ఉత్కంఠంగా మారింది. మరి కాసేపట్లో ఇప్పటికే అటు ఎమ్మెల్యేలు కీలక నేతలతో కూడా విజయ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, సో మెయిన్ గా కూడా ఇప్పుడు పార్టీ అటు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లను ఎలా తెచ్చుకోనున్నారు, కాంగ్రెస్ నుంచి మద్దతు పలికేందుకు కూడా అటు కాంగ్రెస్ రెడీగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో నిన్ననే విజయ్ తండ్రి కూడా అటు కాంగ్రెస్ ని ఆహ్వానించారు, తమకు మద్దతు ఇవ్వాలంటూ కూడా. అటు ఒకవేళ కాంగ్రెస్ మద్దతు తెలిపితే కనుక కాంగ్రెస్ కి డిఎంకే నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందా, ఒకవేళ డిఎంకేని వ్యతిరేకించి కూడా కాంగ్రెస్ ఇటు టీవీకేకి మద్దతు తెలిపే ఛాన్స్ ఎంతవరకు ఉందనే ఆసక్తి కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ రోజు మరి తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, విజయ్ వ్యూహం ఎలా ఉండబోతుంది, కీలక నేతల సూచనలు ఏమైనా తీసుకోబోతున్నారా? సో ఎందుకంటే ఇప్పటికీ ఇంత భారీ మెజారిటీ కట్టబెట్టిన ప్రజలకైతే సో ప్రభుత్వం ఏర్పాటు చేసాక కూడా అదే రేంజ్ లో తమ నుంచి అయితే ఏదైతే పరిపాలన కొనసాగించాల్సి వస్తుంది. మరి సో ఆ నేపథ్యంలోనే కీలక ఇప్పుడు ఏదైతే 10 స్థానాలు కూడా ఎంతో కీలకం కానున్నాయి. సో ఆ 10 స్థానాల్లో కూడా అంతే కీలకమైన నేతల్ని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏ విధంగా ఆలోచింపజేస్తున్నారు, సో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఈ రోజు దీనికి తెరబడుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. రైట్గా ఏదైతే తమిళనాట అయితే ఇప్పుడు రాజకీయ పరిణామాలు అయితే అనూహ్య మలుపు తిరగబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎవరి మద్దతు తీసుకోబోతున్నారనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. ఇక దీనిపై మరింత సమాచారం అందించేందుకు కూడా మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గణేష్, చూస్తున్నాం ఏదైతే టీవీకే అత్యధిక మెజార్టీ సాధించినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 10 సీట్లకైతే దూరం అయిపోయింది. సో ఇప్పుడు ఏ పార్టీ మద్దతు తీసుకునే అవకాశం ఉంది, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనుక పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు, సో ఈ రోజు విజయ్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? చాలా వరకు అనేక చోట్ల ఎన్నికలు జరుగుతాయి. అందులో ప్రధానంగా మొన్న జరిగిన ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయో నిన్న దానికి సంబంధించిన కౌంటింగ్ జరిగింది. సాధారణంగా ఎన్నికలు, ఆ తర్వాత కౌంటింగు, గెలుపు ఓటములు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కనిపిస్తాయి. కానీ 5 రాష్ట్రాల్లో కూడా టోటల్గా మనకి నిన్న 5 రాష్ట్రాల్లో బెంగాలు, తర్వాత కేరళ, తమిళనాడు, అస్సాం, తర్వాత పుదుచ్చేరి, ఇన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా కేవలం తమిళనాట జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి ఈరోజు అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు తమిళ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎంజీఆర్ దగ్గర నుంచి, తర్వాత అంతకుముందు కరుణానిధి, ఇలాగ అనేక రూపాయల జయలలిత కావచ్చు, మిగతా చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ దగ్గర నుంచి మరోవైపు రేవంత్ రెడ్డి వరకు ఒక ఆసక్తికరమైన పక్క రాష్ట్రాల్లో జరుగుతుంటారు. కానీ తమిళనాట ఈరోజు జరుగుతున్న ఎన్నికలపైన చర్చ చూస్తుంటే విజయ్ అంటే నిన్నటి వరకు తమిళిగ వెట్రి కళగం అనేది ఎవరికి తెలియకపోవచ్చు టీవీకే అంటే, కానీ టీవీకే పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే
అత్యంత కీలకమైన పరిణామాలు జరిగాయి. అందులో కేరళలోన తీసుకుంటే చాలా వరకు విజయన్ అంటే 2 సార్లు సీఎంగా అయిన విజయన్ ఈ రోజున ఆయన అధికారాన్ని కోల్పోయాడు ఆయన. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలే వెనక్కి వెళ్ళిపోయి కాంగ్రెస్ ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బెంగాల్కి సంబంధించి బెంగాల్లోని దాదాపు కీలకమైన అంశంగా చెప్పాలి మనం. ఎందుకంటే కమ్యూనిస్టుల దగ్గర నుంచి ఎక్కడ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళు దీదీ అధికారంలోకి తీసుకున్న తర్వాత ఆవిడ పరిపాలనని చెప్పి బీజేపీ అత్యధిక మెజారిటీతో అక్కడ తీసుకున్నది ఏదైతే ఉందో, అంటే బీజేపీకి సంబంధించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే అక్కడ పశ్చిమ బెంగాల్లోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అంటే వాళ్ళకి కీలకమైన నేత, ఆ పార్టీ ఆవిర్భావానికి ఫౌండర్గా ఉన్న ఆయన ఆ రాష్ట్రాన్ని వెస్ట్ బెంగాల్ ఉన్నాడు కాబట్టి అటువంటి రాష్ట్రంలోన వాళ్ళు అధికారం రావడానికి 5 దశాబ్దాల కాలం పట్టింది. మరోవైపు మమతా బెనర్జీని అక్కడ పడగొట్టు వ్యూహం కావచ్చు, లేకపోతే దాదాపు 33 సంవత్సరాల పాటు పరిపాలించిన కమ్యూనిస్టుల దాంట్లో ఒక బీజేపీ ఈ రోజున హస్తగతం చేసుకోవడం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి సాధారణంగా. కానీ వీటన్నిటిని పక్కన పెట్టారు. కేవలం మనకి తమిళనాడు రాజకీయాలు మాత్రమే చర్చ జరుగుతున్నాయి. దీన్ని ఎందుకు ఇంత ఆసక్తికరమైందంటే, ఒకటి కేవలం ఏదో సినిమా యాక్టర్గా విజయ్ అక్కడ అధికారం చేపట్టడనే అంశం కాదు, అనేక అంశాలు కనిపిస్తున్నాయి మనకి. అంటే ద్రవిడ కల్చర్ దగ్గర నుంచి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ 2 పార్టీలను కాదని వచ్చిన ఒక కొత్త పార్టీ దాదాపుగా 2 ఏళ్ళు, అంటే కేవలం 2 ఏళ్లలో ఉన్న విజయ్ పెట్టిన పార్టీ ఈ రోజున అధికారంలో రావడం చాలా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే దీన్ని ప్రస్తావించాల్సింది డిఎంకే పార్టీ చరిత్ర చిన్నది కాదు. ద్రవిడ ఆలోచనలతో వాళ్ళు వచ్చింది దాదాపుగా 7.5 దశాబ్దాల పాటు, అంటే 76 ఏళ్ల పాటు ఆ పార్టీ ఆవిర్భావం కనిపిస్తే దాదాపు 26 ఏళ్ల పాటు ఆ పార్టీ తన అధికారాన్ని నిలుపుకుంటూ అక్కడ పరిపాలన సాగించింది. అందులోన అంటే అనేక చర్చలు కావచ్చు, లేకపోతే వాళ్ళ సంస్కరణలు కావచ్చు, అనేక డిఎంకే అనేది ఒక చిరస్థాయిగా ఉండే పార్టీ కావచ్చు. అందులోంచి వేరుపడి వచ్చిన తర్వాత అన్న డిఎంకే చరిత్ర కూడా చిన్నది కాదు, దాదాపుగా 56 ఏళ్ల చరిత్ర. అంటే ఎంజీఆర్ దగ్గర నుంచి నేడు ఇక్కడ ఉండే పళనిస్వామి వరకు ఉండే అనేక చరిత్రలు తీసుకుంటే దాదాపుగా 56 ఏళ్ల చరిత్రలో 30 సంవత్సరాలకు పైగా వాళ్ళ అధికారాన్ని కొనసాగించారు. అంటే ఇంత కీలకమైన 2 పార్టీలు ఉంటే నువ్వా నేననేది ద్రవిడ కల్చర్లోన వాళ్ళు ఉండే ఆ ఆలోచనలు కావచ్చు, వాళ్ళ విధానాలు కావచ్చు, దీంతో నువ్వా నేననేది ఎప్పుడు పోటీ వస్తుంది. మిగతా వాళ్ళందరూ అక్కడ పోటీ చేయడం నామకే వాస్తేలాగా వెళ్ళిపోయింది. దాదాపుగా 8 పార్టీలు అక్కడ పోటీ పడుతుంటే అందులో హేమహేమీలు కూడా, అంటే కమలాసన్ పార్టీ పెట్టాడు, ఎక్కడుందో తెలియదు. మరోవైపు విజయ్ ఆ పార్టీ పెట్టాడు అంతకుముందు, ఆయన కెప్టెన్ విజయ్, ఆయనది పార్టీ ఎక్కడుందో కనిపించడం లేదు. ఇలాగా ఎంతమంది పార్టీలు పెట్టినా చివరికి రజనీకాంత్ పార్టీ పెడతాడన్నారు, కానీ ఆయన పార్టీ ముఖద్వారం దగ్గర ఆగిపోయి ఉండే పరిస్థితి. ఇవన్నీ తీసుకుంటే విజయ్కి ఎందుకు ఇంత కీలకంగా కనిపిస్తుందంటే 2 ఏళ్లలో పెట్టి దాదాపుగా 7.5 దశాబ్దాల దగ్గర నుంచి 5 దశాబ్దాలుగా ఉండే ఆ పార్టీల్ని కీలకంగా ఓడించి ముందుకెళ్ళడం. అంటే మెజారిటీ రాకపోవచ్చు, అంటే దాదాపుగా 234 సీట్లలో దాదాపు 118 సీట్లు రావాల్సిన అవసరం ఉంది. కానీ విజయ్కి కావాల్సింది టార్గెట్ 10 దగ్గర ఆగిపోయాడు ఆయన. అంటే దాదాపు 108 సీట్లు వచ్చిన తర్వాత ఇంకా 10 కావాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడే పెద్దగా చర్చ జరుగుతుంది. ఈ 10 సీట్లకి సంబంధించి విజయ్కి మెజారిటీ, అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ఆయనకు వచ్చిన ఓట్ల శాతం మాత్రం సామాన్య విషయం కాదు. దాదాపు 35% ఓట్ల శాతం వచ్చిందంటే ఎంతమంది ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మనం ఎన్నికలకు ముందు కావచ్చు, లేకపోతే కౌంటింగ్కి ముందు కావచ్చు, మనకి ఎగ్జిట్ పోల్స్లో కావచ్చు చాలా కీలకమైన చర్చ జరిగింది. అందులోన మనకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వేలోనే ఖచ్చితంగా విజయ్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చి అధికారాన్ని ఏర్పాటు చేస్తాడని చెప్పినప్పుడు చాలామంది హాస్యాస్పదంగా అనుకున్నారు. ఎందుకంటే ఆ తర్వాత టుడే చాణక్య చెప్పినప్పుడు దాదాపు 70 నుంచి ఒక 90 సీట్లు వస్తాయి విజయ్కి అనుకున్నప్పుడు దాన్ని కూడా ఒక చర్చనీయాంశంగా తీసుకున్నారు తప్పించి విజయ్ని ఎవరు ఆలోచించలేదు. కానీ వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్లోనే దాదాపు 18 నుంచి 37 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజయ్ వైపు చూస్తున్నారు, ఒక కొత్త ఆలోచనలతో వస్తున్నారు, ద్రవిడ ఆలోచనలకు భిన్నంగా అక్కడ ఆలోచన చేస్తున్నారు. ఎంత కాదనుకున్నా ద్రవిడ సంస్కృతిలోన కులం కాదనుకున్నా కుల ప్రస్తావన ఉంది కాబట్టి దానికి భిన్నంగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ని ఆలోచిస్తున్నారని ఏదైతే ఆ 2 సంస్థలు ఇచ్చిన ఏదైతే ఆ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో దాన్ని ఎగ్జాక్ట్ పోల్స్గా ఎవరు భావించలేదు. కానీ ఇప్పుడు నిజంగా ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోయినా వాళ్ళు అనుకున్న రూట్లో ఖచ్చితంగా విజయ్ ప్రయాణం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకనే దాదాపుగా 35% ఓట్లని ఆయన సాధించగలిగారు. ఇక డిఎంకే 74 సీట్లతో ఉన్న దానికి 32% మాత్రం ఓట్లు వచ్చాయి. తర్వాత అన్నా డిఎంకే 53 సీట్లు గెలుచుకుంది, దానికి 27% మాత్రం ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ డిఎంకేలో కీలకంగా స్టాలిన్ లాంటి వాళ్ళు ఓడిపోవడం అంటే ఒక స్టార్ వార్గా చెప్తారు. కరుణానిధి దగ్గర నుంచి ఆయన చాలా వరకు, అంటే డిఎంకే పార్టీకి చిన్నగా మనం చూడలేదు. దాదాపు 76 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీలోన ఓటమి, అంటే సీఎంగా ఉండి
ఆయన రెండోసారి సీఎంగా అవుతానని చెప్పిన బల్లగుద్ది చెప్పిన ఆయన ఓటమిని చూస్తుంటే చాలా వరకు కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు విజయ్ చుట్టూ రాజకీయం తిరుగుతుంది. కేవలం తమిళనాడు కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలకు జరిగితే కేవలం విజయ్ చుట్టూ మాత్రమే అక్కడ రాజకీయ పరిణామాలని తిరుగుతున్నాయి. ఆయన 10 సీట్లు ఏ విధంగా సంపాదిస్తాడు, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని నేను చూసాము. అనేక మంది ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు, దేశవ్యాప్తంగా అనేక మంది. అంటే గతంలో చాలా వరకు దశాబ్దాల కాలంగా ఒక్కొక్కటి మనకి ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. 80 దశకంలో ఎన్టీఆర్ కావచ్చు, ఆ తర్వాత మనకి ఢిల్లీలో ఉండే పరిస్థితులు కేజ్రీవాల్ది కావచ్చు, ఇలాగ మనం ఈ కొద్ది మందిని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. కానీ ఎంజీఆర్ కూడా 1975 దశకంలో వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చ జరిగింది. కానీ ఇంత పెద్ద చర్చ అంటే మెజారిటీ పూర్తిగా వచ్చేస్తే ఈ మాత్రం చర్చ ఉండేది కాదేమనుకుంటున్నాను. కానీ ఈ రోజున ఆయన చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని తీసుకుంటే ఆ 10 సీట్ల కోసం ఎవరి దగ్గర తీసుకుంటారు? ఇప్పుడు డిఎంకే దగ్గర తీసుకుంటారా, అన్నా డిఎంకే దగ్గర తీసుకుంటారా? దీనికి సంబంధించి మన చర్చ జరుగుతున్న తరుణంలోనే అన్నా డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఆయనకి గెలిచిన వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టచ్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆసక్తికరం ఏంటంటే డిఎంకేకి సంబంధించిన ఒక సీటు ఎమ్మెల్యే ఆయన డైరెక్ట్గా విజయ్ పార్టీకి సంబంధించిన మీటింగ్కి హాజరు కావడం అనేది నిజంగా దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తుంది. అంటే విజయ్ కావాలి, ఎందుకంటే మెజారిటీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ లేకపోతే ఆ ప్రభుత్వాన్ని గవర్నర్కి ఆయన ఇప్పటికే అడిగారు. గవర్నర్ రాజేంద్ర అక్టేకర్ని ఆయన తనకి సమావేశానికి పిలవాల్సిందిగా, తను ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం గవర్నర్ ఆహ్వానం ఇవ్వాలి కాబట్టి కోరారు. దీనికి ముందుగానే ఆయన తన పార్టీ కార్యాలయం, చెన్నై పార్టీ కార్యాలయంలో విజయ్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు తన అభ్యర్థులతో అందరితో కలిపి. కానీ ఈ సమావేశానికి సంబంధించి డిఎంకే అభ్యర్థి హాజరు కావడం అనేది ఒక పెద్ద ఎగ్జాక్ట్లీ కూడా ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతుంది అనుకోవాలి. సో ఎందుకంటే నిన్న కౌంటింగ్ సమయంలో కూడా మనం చూసాము, అటు డిఎంకేతో కానీ అన్నా డిఎంకేతో కానీ మేము పొత్తులు పెట్టుకోమంటూ కూడా పార్టీ చెప్పింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు డిఎంకే నేత అటు వీళ్ళ పార్టీకి ఏదైతే వీళ్ళ సభకు హాజరు కావడం పిలవకపోయినా కూడా మరో పక్కనైతే అన్నా డిఎంకే నుంచి 10 మంది రెడీగా ఉండడం కూడా ఇప్పుడు అన్ని కూడా ఏదైతే పాజిటివ్ పరిణామాలు చోటు చేసుకుంటేనే చెప్పాలి. మరి వీరినే ఎగ్జాక్ట్లీగా కూడా పార్టీలోకి తీసుకొని ఉన్నారా, లేదంటే ఆలోచనలు చేసి ఈ రోజు ఎందుకంటే ఎమ్మెల్యేలు కీలక నేతలతో కూడా మీటింగ్ పెట్టనున్నారు, వారి కీలక నేతల సూచనలు చేసుకుని దీనిపై నిర్ణయం తీసుకుని ఉన్నారు అనుకోవచ్చు? అంటే ముందు నుంచి కూడా మనం అనుకుంటుంది అన్నా డిఎంకే కావచ్చు, లేకపోతే డిఎంకే కావచ్చు, ఇవి సింగిల్గా పోటీ చేసిన పార్టీలు కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో పొత్తులు పెట్టుకొని వాళ్ళు పోటీ చేశారు. అన్నా డిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రయాణం చేసింది. తర్వాత డిఎంకే ఇతర పార్టీలతో, లోకల్గా ఉండే పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్న మిగతా వాళ్ళతో కలిపి పోటీ చేసింది. అందుకని ఎవరికి వారుగా ఇండివిజువల్గా వాళ్ళు కూటములుగా పోటీ చేశారు తప్పించి ఇండివిజువల్గా పోటీ చేయలేదు. కానీ ఇక్కడ విజయ్ చెప్పిన క్లారిటీలోన నేను డిఎంకేతో కానీ అన్నా డిఎంకేతో కానీ పొత్తు పెట్టుకొని చెప్పాడు ఆయన. ఎందుకంటే పొత్తు పెట్టుకోవడం అనేది వేరే. అంటే వాళ్ళకు వచ్చిన సీట్లు ఇప్పుడు డిఎంకేకి వచ్చిన దాదాపు 74-70 సీట్లలోన వాళ్ళతో పొట్టు పెట్టుకుంటే ఈజీగా తను సీఎం కావచ్చు. మరోవైపు అన్నా డిఎంకేకి సంబంధించి ఆయన 53 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళతో పొట్టు పెట్టుకుంటే ఈజీగా తన అధికారాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ విజయ్ దాదాపుగా 234 చోట్ల కూడా సింగిల్గా ఆయన ఎవరితో పొత్తు లేకుండానే పోటీ చేశాడు. ముందు నుంచి కూడా ఎవరితో పొత్తు పెట్టుకొని ఎవరితో తనకు కలిసి ప్రయాణం చేయనని చెప్పాడు. ఎందుకంటే ఈ విజయానికి గల కారణం కూడా అదే కనిపిస్తుంది. వాళ్ళ ఆలోచనలు కావచ్చు, ఆ సిద్ధాంతాలు కావచ్చు, డిఎంకే అన్నా డిఎంకే సిద్ధాంతాలకి, ఆలోచనలకి, వాళ్ళ పరిపాలనకి. ఎందుకంటే దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు తమిళ ప్రజల్ని చీట్ చేశారు, అందుకే మోసపోయారని విజయ్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో గెలిచిన తర్వాత అది కీలకంగా తీసుకోవాలి. తన ఆలోచన అనేది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆ ఆలోచనకు అనుగుణంగానే పార్టీని 234 సీట్లు నడిపించగలిగాడు. ఈ రోజున దాదాపుగా 10 సీట్లకు దగ్గరకు వచ్చి ఆగగలిగాడు. అందుకనే వీళ్ళతో పొత్తు పెట్టుకోనని చెప్పాడు తప్పించి అందులో ఉండేవాళ్ళు వచ్చి బేషరతుగా ఆయనకి మద్దతు ఇస్తానంటే ఎవరు మాత్రం కాదంటారు. ఎందుకంటే ఆయన కావాల్సింది పొత్తులు, మీకెంత మాకెంత, ఏం చేయాలి, మన ఇద్దరు పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి ఎవరవుతారు, ఉప ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేది ఇలా అనేక చర్చలు జరుగుతుంటాయి. కానీ బేషరతుగా అన్నా డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారంటే చిన్న విషయం కాదు. అంటే విజయ్ని ఎంతగా ప్రజలు కోరుకున్నారో దాదాపు 35% మంది ప్రజలు, తమిళనాడు ప్రజలు ఆయన సీఎం కావాలని కోరుకున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడైతే డిఎంకే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు 10 మంది టచ్లోకి వెళ్ళారు. అలాగే అన్నా డిఎంకే నుంచి వెళ్ళారు. అలాగే డిఎంకే నుంచి ఒక ఆయన నేరుగా టీవీకే సమావేశానికి ఆయన వెళ్ళిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. అంటే ఆ పార్టీలకు కాదని వెళ్ళిపోయిన అవకాశం మనకు కనిపిస్తుంది. ఇంతకంటే గొప్పగా ఒక ఆలోచన కనిపిస్తుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ బేషరతుగా తనకున్న 5గురికి సంబంధించిన అభ్యర్థులను కూడా బేషరతుగా తాను మద్దతు తెలియజేస్తానని చెప్పడం ఇంకా చాలా ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీగా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన 5 సీట్లకు సంబంధించిన వారితో బేషరతుగా వాళ్ళ మద్దతు ఇస్తానా, ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు మనకు కనిపిస్తున్నాయి. అంటే
విజయ్కి కావాల్సిన 10 సీట్లకు సంబంధించి ఎంత పోటీ జరుగుతుంది, అటు డిఎంకే నుంచి జరుగుతుంది, అన్నా డిఎంకే నుంచి జరుగుతుంది, మరోవైపు కాంగ్రెస్ నుంచి జరుగుతుంది. కానీ కాంగ్రెస్ తీసుకున్న వ్యూహాన్ని మాత్రం ఖచ్చితంగా అమలు అవుతుందని మనం పొలిటికల్గా అంచనా వేయాలి. ఎందుకంటే డిఎంకేతో కానీ అన్నా డిఎంకేతో కానీ ఆయన పొత్తు ఉండదన్నాడు. కానీ అందులో కూటమిగా ఉన్న ఏదైతే పార్టీలు ఉన్నాయో పార్టీలతో బేషరతుగా మేము మద్దతు తెలియజేస్తామంటే ఒప్పుకోకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు. అలాగా కాకుండా ఉంటే విజయ్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం కూడా మనకి కాన్స్టిట్యూషన్లో కనిపించదు. అందుకని ఖచ్చితంగా వాళ్ళ మద్దతు తీసుకోవాల్సిందే, బేషరతుగా వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిందే. కానీ కాంగ్రెస్ ఇక్కడ వ్యూహాన్ని మనం ప్రత్యేకంగా చర్చించాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించింది ఏదైతే ఉందో అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా హిందీ భాషను వ్యతిరేకించారు. నార్త్ నుంచి వచ్చే ఏదైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళ పెత్తనాన్ని కావచ్చు, మిగతా అంశాలని కూడా వ్యతిరేకిస్తూనే ఆ పార్టీలు పెరిగాయి. ఆ విధంగానే ప్రజల్ని ప్రిపేర్ చేశాయి. కానీ ఇప్పుడు బీజేపీ అనేది అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్న అంతగా వాళ్ళు సీట్లలో రాణించలేకపోయారు. ఎందుకంటే ఆ పార్టీకే వచ్చిందే గట్టిగా చూస్తే 53 సీట్లు అయితే వాళ్ళు గట్టిగా రాణించలేకపోయారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వ్యూహం ఏదైతే నడుస్తుందో, బీజేపీ నిజంగా వ్యూహం చేస్తుందని ముందుగా అనుకున్నాం. ఎందుకంటే అన్నా డిఎంకి వచ్చిన 53 సీట్లతో బేషరతుగా మేము మద్దతు తెలియజేస్తాం, విజయ్ నువ్వు పార్టీ ఏర్పాటు చేయని చెప్పచ్చు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ముందుగానే విజయ్ ఒక బ్రేక్ వేశాడు. డిఎంకేతో కానీ అన్నా డిఎంకేతో కానీ ఎక్కడా తాను పొత్తు పెట్టుకోనని చెప్పాడు. దీంతో ఇప్పుడు అభ్యర్థులుగానే ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ తీసుకున్న వ్యూహం ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ ఒక సౌత్లో టెస్ట్ వేసిందని చెప్పాలి. ముందుగానే అంతకు ముందుగా మనం కొంచెం ముందుకెళ్ళి డీలిమిటేషన్, మరోవైపు మహిళా బిల్లుకి సంబంధించిన ఏదైతే పార్లమెంట్లో చర్చ జరిగిందో అక్కడ బీజేపీ అంటే ఎన్డీఏ ఏర్పాటు చేసింది పూర్తిగా వీగిపోయింది. ఆ బిల్లుతో ముందు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, సౌత్లో బీజేపీకి ఎలాంటి స్థానం ఉంది, సౌత్ని ఏ విధంగా తొక్కి పెడుతుంది, ప్రతిదానికి కూడా మెజారిటీ లేకపోవడం వల్ల తమ వెళ్ళి ప్రతి విషయానికి కూడా అంటే తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళ రాష్ట్రాలే కాదు, ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బీజేపీకి సౌత్లో ఎక్కడ కూడా స్థానం ఉండకూడదనేది ఒక ప్రచారం జరిగింది. దానిపైనే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సౌత్లో ఉండి అన్ని పార్టీలకి లేఖలు రాశారు. అంటే ఇంత చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉంది, కన్నడలో అధికారంలో ఉంది, ఇప్పుడు కేరళలో తిష్టి వేసింది ఈడీ తరపున. ఎల్డీఎఫ్ పోవడంతో యూడీఎఫ్కి వెళ్ళింది. అందుకని 3 రాష్ట్రాల్లో ఉన్న ఆ పార్టీ అతిపెద్ద వ్యూహంగా మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి ఇప్పుడు బేషరతుగా తనకున్న 5 సీట్లని తమిళనాడులో ఇచ్చిందంటే పరోక్షంగా ఆ పరిపాలనలో ఒక భాగస్వామిగా ఉన్నట్టు. దాదాపుగా 4 రాష్ట్రాల్లో సౌత్లో కాంగ్రెస్ తన జెండాను ఎగురవేస్తున్నట్టుగా మనం చెప్పాలి. ఇంత వ్యూహం జరుగుతుంది కాబట్టి విజయ్ ఏ విధంగా అంగీకరిస్తారు దీన్ని? ఈ 5ని బేషరతుగా వస్తున్నప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా ఖచ్చితంగా తీసుకుంటుంది. కాబట్టి ఈ 10 సీట్లకు సంబంధించిన కుర్చీ ఆటగా కాకుండా విజయ్ని ఆ స్థాయిలో చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 35% మంది ప్రజలు ఆయనకి ఓటు వేసి సీఎం కావాలనుకున్నారు. అందులో ప్రధానంగా యూత్. ఎందుకంటే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ సో మనం ఇందాక బిగ్ స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తున్నాము. సో ఎందుకంటే ఒక మహిళ ఏకంగా విజయ్ ఇంత అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు కూడా తను మోకాళ్లపై నడుచుకుంటూ కూడా వెళ్ళి మొక్కులైతే తీర్చుకుంటుంది. అంటే విజయ్కి సినిమా పరంగా చూసుకున్నట్టయితే ఫ్యాన్ బేస్ ఏ రేంజ్ లో ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే బేస్ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఏకంగా అంటే ప్రజల తిరుగుబాటు ఎలా ఉందంటే సో ఏకంగా సీఎం స్టాలినే ఓడిపోయారు. అక్కడ ఎవరైతే ఒకప్పుడు కూడా సీఎం స్టాలిన్ కి మద్దతు ఇచ్చిన విష్ణుదాస్ ఎవరైతే ఉన్నారో ఆయనే స్టాలిన్ కి వ్యతిరేకంగా అక్కడ పోటీ చేసి సీఎంనే ఓడించారంటే అంటే ప్రజల వ్యతిరేకత గత ప్రభుత్వంపై ఏ విధంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వారు చేస్తున్న మొక్కులు కానివ్వండి, వారి ఏదైతే వాళ్ళు చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమ నిన్న ఓట్లలో కూడా చూపించారు. సో అంటే ఇంత డిఎంకే వ్యతిరేకతకు ఎందుకు మూట కట్టుకున్నాయనుకోవచ్చు? అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈ స్థాయిలో ఉంటుందని ఎవరు ఆలోచన చేయలేదు. ఎందుకంటే అంతకు ముందుగా ఉండేది 2 పార్టీలుగానే కొనసాగింది, డిఎంకే లేదంటే అన్నా డిఎంకే పోటీ. అంటే ఉంటే జయలలిత ఉండాలి, లేదంటే కరుణానిధి ఉండాలి, స్టాలిన్ ఉండాలి, లేదంటే ఇటువైపు నుండి పళనిస్వామి ఉండాలి. ఇలా కొనసాగింది. ఇప్పటిది కాదు, దాదాపుగా మనకి 7.5 దశాబ్దాలుగా ఉండే ఆ డిఎంకే కావచ్చు, ఆ తర్వాత అన్నా డిఎంకే 5.5 దశాబ్దాల చరిత్ర కావచ్చు. ఈ 2 తీసుకుంటున్నప్పుడు ఈ 2 పార్టీలు ముందు ఏదైతే ఒకే సిద్ధాంతం వచ్చిన తర్వాత కూడా వేరుపడ్డాయి. ఈ 2 పార్టీలతో కరుణానిధి కావచ్చు, ఆ తర్వాత ఎంజీఆర్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం, ఆ తర్వాత స్టాలిన్తో కరుణానిధి, తర్వాత జయలలిత, ఇలాగా ఎక్కడ చూసుకున్నా డిఎంకే అన్నా డిఎంకేల మధ్య ఎప్పుడు కూడా కత్తులు చూసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి పార్టీలకి ఎప్పుడు కూడా వీళ్ళే అధికారులు ఉంటే వాళ్ళు అధికారంలో ఉండడం, లేకపోతే వాళ్ళ అధికారులు లేకపోతే వీళ్ళ అధికారులు, ఇలాగా కొనసాగేది. కానీ ఇప్పుడు 3వ పార్టీ వచ్చింది. కానీ 3వ పార్టీకి వ్యాక్యూమ్ ఉందా అనేది చాలా కాలంగా చర్చ జరుగుతుంది. రజనీకాంత్ ప్రయత్నం చేశాడు, తర్వాత కమల్ హాసన్ ప్రయత్నం చేశాడు, తర్వాత కెప్టెన్ విజయ్ ప్రయత్నం చేశాడు. ఇలాగా ఎన్ని చేసిన తర్వాత కూడా ఎక్కడ మనకి ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు విజయ్ రూపంలో ఇది వర్కౌట్ అయింది. దానికి ఖచ్చితంగా
ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో సిద్ధాంత మూలాల నుంచి బద్దలు కొట్టుకొని దానికి అభిమానం కూడా తోడింది. తమిళనాడులో అభిమానానికి ఎక్కడా కొదవలేదు. ఎందుకంటే వాళ్ళు అభిమానిస్తే ప్రాణాలు తీసుకుంటారు, ప్రాణాలు తీస్తారు. ఎందుకంటే గత చరిత్ర మనకు తీసుకుంటే కేవలం సిద్ధాంతాల కోసం కాదు, సినీ అభిమానం కోసం, నిజంగానే సినీ అభిమానం కోసం వాళ్ళని రాజకీయ నాయకుల్ని చేయటం, తర్వాత వాళ్ళని సీఎం పీఠాల్లో కూర్చోబెట్టడం అనేది మనకి సౌత్లో చెన్నై నుంచి అంటే తమిళనాడు నుంచి మనకు ప్రారంభమైందని చెప్పాలి. అటు ఎంజీఆర్ కావచ్చు, కరుణానిధి కావచ్చు. కరుణానిధి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన. ఎందుకంటే ఆయన గొప్ప మాటల రచయిత, కథా రచయిత, తర్వాత పాటల రచయిత. కరుణానిధి హిస్టరీ తీసుకుంటే ఆ విధంగా మనం చూడాలి. అలాగే ఎంజీఆర్ కోసం తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద నటుడుగా ఆయన అభిమానాన్ని చూరుకున్నాడు. తర్వాత జయలలితకి సంబంధించి ఆవిడ నటిగా ఉంది. అందుకని ఇప్పుడు విజయ్ వరకు అంటే ఎక్కడా కూడా సినీ అభిమానాన్ని, రాజకీయ పార్టీని వేరువేరుగా చూడలేని పరిస్థితి మనకి తెలుగు రాష్ట్రాల్లో కొంతే కనిపిస్తుంది. కానీ మనకి మనకి తమిళనాడులో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అందుకే ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున మోకాళ్ళపైన నడవడంలో పెద్ద ఆశ్చర్యం మనకు కనిపించదు. మరోవైపు ఇంతకంటే నిన్న జరిగిన ఒక ఘటన చూడాలి. విజయ్ గెలవడేమో అనుకునే ఒక అభిమాని ఆయన గొంతు కోసుకున్నాడు. అంటే ఎంత అంటే గెలవడేమో అని, అంటే నిజంగా గెలవకపోతే ప్రాణాలు తీసుకునేవాడు. ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి, ఆయనకి చికిత్స చేస్తా ఉన్నారు. అంటే గతంలోన ఎమోషనల్స్ అనేవి చాలా వరకు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీటిలో రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా, హక్కుల పరంగా జరుగుతాయి. కానీ తమిళనాడులో మాత్రం అభిమాన రూపంలోనే జరుగుతాయి. తమ అభిమాని సినిమా కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మనం రజనీకాంత్ సినిమా అభిమానం చూస్తుంటాం. అంటే చిరంజీవికి ఉండే అభిమానం కావచ్చు, రజనీకాంత్ మధ్య ఉండే అభిమానాన్ని మనం ఒక రేఖలా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ అభిమానం పూలదండలు వేయడానికో లేకపోతే తొక్కిసలాటకో టికెట్లు సంపాదించడానికో జరిగితే అక్కడ ఆత్మాహుతి దళాలుగా ఉండే అనేక పరిస్థితులు మనం చూసాం. ఆ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని చూసాం. అందుకని తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విజయ్కి వస్తున్నది, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళు అక్కడ అలాగే ఉంటుంది రాజకీయం. అందుకని దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున ఇంత అభిమానం కూడా నిజంగా చెప్పాలంటే విజయ్ చేసింది కేవలం 69 సినిమాలు మాత్రమే. అంటే 250, 300 సినిమాలు చేసిన చరిత్ర చాలా మందికి ఉంటుంది. కానీ కేవలం ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్ మనం ఏ విధంగా చూస్తామో అంతకంటే కొంచెం రేంజ్లోనే ఈరోజు చూసినట్టుగా మనకు అనిపిస్తుంది. కేవలం 69 సినిమాల్లో ఆయన నటించాడు. కానీ ఆ అభిమానాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్ళిందంటే ఈ రోజున సీఎం పీఠంపై నిలబెట్టే స్థాయికి అక్కడ అభిమానం మనకు కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 10 సీట్లను ఎవరితో మద్దతు తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పటికే అటు గవర్నర్ అనుమతి తీసుకున్నారు. 2 వారాల గడువు కావాలంటూ కూడా. మరి ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అటు కాంగ్రెస్ నుంచి మద్దతు తీసుకోబోతున్నారా, లేదంటే చిన్న పార్టీల నుంచి మద్దతు తీసుకుంటారా? ఎవరిని తీసుకుంటే మరింత ముందుకు వెళ్ళగలం అనే దానిపై కూడా చర్చించాల్సిన అవకాశం ఉంది. అయితే మరి కాసేపట్లో కూడా ఇటు కీలక నేతలు, ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కాబోతున్న విజయ్ ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని వెలువరించే అవకాశం ఉంది.